పన్నీర్ కర్రీ అనుకుంటున్నారు కదా, పన్నీర్ కాదండి, ఇది ఎగ్ అండి. ఎగ్ క్యూబ్ కర్రీ, ఆవిరి పెట్టి చేసిన ఎగ్ కర్రీ. సో ఇది పన్నీర్ అనుకుంటే మీరు మిస్టేక్ చేసినట్టే. సో చూడండి, కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కారం వేసుకోవాలి. కారంని తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అదొక 1 స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం అంత వాటర్ వేసుకొని అయితే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. వాటిని అయితే మొత్తం ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఎగ్ కదా, స్మెల్ రాకుండా ఉండడం కోసం అన్నమాట. ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే దీంట్లో పోసుకోవాలి. ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అవి హీట్ అవ్వనివ్వాలి. ఒక గిన్నె లేదా ఏదైనా ఒక స్టాండ్ ఇట్లా పెట్టి దానిపైన ఈ ఎగ్ మిశ్రమాన్ని పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఆ ఎగ్ అయితే మంచిగా స్టీమ్ అవుతుంది, ఉడుకుతుంది. అట్లా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఒక 20 మినిట్స్ అట్లా పడుతుంది ఇది ఉడకడం కోసం అయితే. సో మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని చూడండి ఇలా ఎంత స్పాంజీలా ఉన్నాయో. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాంట్లో కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. మీ దగ్గర టమాటోలు ఉంటే టమాటోలు అది ఇట్లా ఏమంటారు మిక్సీ పట్టుకొని అట్లనైనా వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న క్యూబ్స్ లెక్క కట్ చేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. సో ఇంకొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. అప్పుడు మనం ఫస్ట్ ఆల్రెడీ కొంచెం ఎగ్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ప్రతి ఒక్కటి ఏదైనా. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఒక చిన్న గ్లాసెడ్ అన్నయ్య. తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి. చెప్పాను కదా ఎగ్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ క్యూబ్స్, సో అవైతే ఇందులో వేసుకోవాలి. మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వాటిని అలానే వదిలేయాలి. అప్పుడు ఇలా వాటర్ అన్నీ ఆ ముక్కలు మొత్తం పీల్చుకొని ఇలా తయారవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కసూరి మేతి అండి. కొంతమంది కస్తూరి మేతి అంటారు, లేదంటే కాశ్మీరీ మెంతి అని కూడా అంటారు. మీ ఇష్టం, మీ సైడ్ ఎట్లా అంటారు. సో అదైతే వేసాను. ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ క్యూబ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఏ మాత్రం చికెన్కి అయితే తీసిపోకుండా ఉంటుంది ఈ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఈజీ పద్ధతి కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.